అలాగే మంచు మనోజ్ సాయంత్రం ఈ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనే దాని మీద కూడా ప్రస్తుతం సస్పెన్స్ ఉంది. ఈరోజు మొత్తానికి ఆ సస్పెన్స్కి తెర దించేస్తాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా జర్నలిస్టుల మీద జరిగినటువంటి దాడికి ప్రభుత్వం దీన్ని సుమోటోగా తీసుకున్నట్టు ఈ ఘటనని గతంలో ఎన్నో చాలా జరిగాయి. అక్కడక్కడ ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఉన్నాయి. అది గత ప్రభుత్వమా, అంతకుముందున్న ప్రభుత్వాలా, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాలా, లేదంటే అంతకుముందు జరిగినటువంటి వాని. సో ప్రతి దాంట్లో ఎక్కడో అక్కడ మీడియా అనేది బలిపశువు అయిపోతుంది. మీడియా మిత్రులు, పాత్రికేయులు, రిపోర్టర్లు, స్టింగర్లు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడొక్కడు చోట గాయాలకి గురి కావడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇలాంటివంటి సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. సో వీటన్నిటి నుంచి ఒక ప్రివెన్షన్ అనేది, ఒక ప్రొటెక్షన్ కావాలి. అది ప్రభుత్వం ఒక చట్టం చేయాలి జర్నలిస్టులకు సంబంధించి. ఎందుకంటే జర్నలిస్టుల సంక్షేమానికి మేము ఇళ్ల స్థలాలు ఇస్తున్నాము, మేము పెన్షన్లు అందజేస్తున్నాం, మేము స్కీములు పెడుతున్నాం, లేదంటే ఇతరత్ర ఇవన్నీ కూడా చేస్తున్నాం అని చెప్పేటువంటి ప్రభుత్వాలు, మేము కూడా ప్రజా సమూహంలో భాగమే, మేము కూడా ఆ పన్నులు కట్టేటువంటి సామాన్యుల్లో మేము కూడా ఉన్నాం పాత్రికేయులు అని మమ్మల్ని గుర్తించి మా రక్షణ కోసం అని చెప్పి కొత్తగా ఏదైనా చట్టాన్ని తీసుకురావడం, దానికి సంబంధించినటువంటి సెక్షన్లు అమలు చేయడం అనేది చేస్తే నిజంగా మేము కూడా సంతోషిస్తాం. మీడియా పరంగా ప్రభుత్వానికి కూడా రుణపడి ఉంటాం. మోహన్ గారు, దీని పరంగా ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు త్వరలో ఏమైనా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను నేను ఇందాక మీకు ఒక విషయము తేటాతెల్లం చేసిన సోదరా. అదేంటంటే ఖచ్చితంగా ఇంతకుముందు అమర్ గారు అన్నట్టు పాత్రికేయ మిత్రులపై, జర్నలిస్ట్ సోదరులపై ప్రత్యేకమైన ఒక చట్టం తీసుకొచ్చి మీకు రక్షణ కవచంగా ఉండేటట్లు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. దీంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. ఎందుకంటే పాత్రికేయ మిత్రులను కాపాడుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఖచ్చితంగా ఇంత ముందున్న ప్రభుత్వం ఏం చేసింది? మోహన్ గారు ఇప్పుడే ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వచ్చిందంటే, పిచ్చి ముదిరితే రోకలి కట్టేయండి అనేదో అంటారు చూసారా, అలాగా ఈ మాట అనొచ్చలేదు, నాకైతే తెలియట్లేదు. లంచ్ మోషన్ పిటిషన్ అంటే ఆయనకున్నటువంటి లీగల్ పరిధిలో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారట మోహన్ బాబు గారు. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. తన ఇంటి దగ్గర పోలీసు భద్రత ఏర్పాటు చేయాలి అంటూ కోర్టులో పిటిషన్ వేసి భద్రత కావాలి అంటూ ఆయన చెప్పారు. ఆయన తరఫున లాయర్లు నగేష్ రెడ్డి, మురళి కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అనేది దాఖలు చేశారంటే, మళ్ళీ ఇప్పుడు అయ్యా మీరు ఎందుకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు గారు అని మేము మైక్ పట్టుకుని ప్రశ్నించడానికి వెళ్తే మళ్ళీ మేము సాగు కొట్టుడు కొట్టించుకోవాలా, తన్నులు తినాలా మేము అక్కడ? సార్ నేనేమంటున్నా మీకు మరి ఒకసారి మళ్ళీ చెప్తున్నా మీకు, ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు. వాడు ఎంతటి వాడైనా ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకుంటామని వదిలిపెట్టే ప్రభుత్వం ఇక్కడ లేదు. ఖచ్చితమైన కఠినమైన చర్యలు ఉంటాయి. మోహన్ బాబు కాదు, మోహన్ బాబు తాతైనా పర్వాలేదు, చట్టానికి లోబడి శాంతియుతంగా ఏదైనా చట్టానికి లోబడి ఏదైనా న్యాయబద్ధంగా ఫైట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ పరంగా చేసుకోవాలి. కానీ నేను మీడియా మిత్రులపై దాడి చేస్తా, సమాజం మీద దాడి చేస్తా, వ్యవస్థల మీద దాడి చేస్తా అంటే ఇక్కడ చూసుకొని కూర్చోడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నా, ఆ చట్టపరమైన చర్యలు ఉంటాయి, న్యాయపరమైన చర్యలు ఉంటాయి, అరెస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా జర్నలిస్టులకు న్యాయం జరుగుతుంది సోదరా. దీంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. వెనుకడి చేసే ప్రభుత్వం ఇక్కడ లేదు. రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ విషయం కూడా చెప్తున్నాను మీకు, మీ వరకు కూడా తెలియాలి. రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇక్కడ ఆయన ఎవరి రికమెండేషన్లు, పెద్దవాళ్ళు చిన్నవాడు ఏం చూడడు, న్యాయం అందరికీ ఒకటే, చట్టాలన్నీ ఒకటే, న్యాయస్థానాలు కూడా చెప్తారు. మరి ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయస్థానబద్ధంగా తనపై ఏ పరమైన చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. మళ్ళీ మేము దాడులు చేస్తాము, మేము ప్రజలపైన, సమాజం పైన, పాత్రికేయ మిత్రులపైన అంటే ఎవరు ఇక్కడ ఉపేక్షించడానికి సిద్ధంగా లేరు సోదరా. లేదు ఇప్పుడు అంటే వాళ్ళు వేసినటువంటి పిటిషన్ మీద మాత్రం ఇది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మేమే వెళ్ళాలి, అయ్యా లంచ్ మోషన్ పిటిషన్ వేశారు కదా, ఏ ఉద్దేశంతో వేశారు? ఇప్పుడు కోర్టులో ఏ రక్షణ మీరు పొందాలనుకుంటారంటే, పాత్రికేయుల్ని కొట్టారు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేయకూడదు అన్నటువంటి దాని మీద, లేదంటే మీ వెపన్స్ సీజ్ చేశారు కాబట్టి దాని పరంగా ఏం సెక్షన్లు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండడానిక, దేని మీద మిమ్మల్ని కోర్టు ప్రొటెక్షన్ కావాలని కోరుతున్నారు? అలాగే పోలీసుల భద్రత మళ్ళీ కావాలని కోరుతున్నారు, ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఉండడానికి అని అడిగితే, ఈ మూడింట్లో ఏది తీసుకున్నా సరే ఎండ్ ఆఫ్ ద డే అన్యాయం జరిగింది. బట్ కోర్టు కూడా ఒకసారి సుమోటోగా దీన్ని తీసుకుంటే బాగుండేది అనేటువంటి ఒక భావన అయితే మాకు కలగడం సహజంగానే చెప్పాలి. వాళ్ళంటే మరి పెద్దవాళ్ళు, అందరికీ న్యాయం ఒకటే అంటాం, కానీ ఇలాంటి బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా కోర్టుకు వెళ్ళి లంచ్ మోషన్ పిటిషన్లు లేదంటే ఇతరత్ర వేస్తారు. కానీ మాలాంటి సామాన్యులు, ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు తన్నులు తిని మేము కోర్టు దాకా వెళ్ళాలి అంటే ముందు పోలీస్ స్టేషన్ దాటి బయటికి రావాలి.
కాదండి, మీరు అన్నది వాస్తవమే. మన చట్టాల్లో కొన్ని, న్యాయస్థానాల్లో కొన్ని లొసుగులు ఉన్నాయి. అది ఇప్పుడు కాదు, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఉంది. డబ్బు పరంగా చట్టాలు న్యాయస్థానంలో ఇప్పుడు అడ్వకేట్ గారు, హైకోర్టు అడ్వకేట్ గారు ఇందాక అన్నట్టుగా న్యాయస్థానంలో ఎంత డబ్బులు పెడితే అంత పెద్ద అడ్వకేట్లు రావడము, ఎంత డబ్బులు వేచిస్తే అంత తొందరగా సమస్య పరిష్కారం కావడం, ఇదైతే చాలా బాధాకరం. నేను ప్రభుత్వంలో ఉండి కూడా చెప్తున్నాను, ఇది చాలా బాధాకరం. నిజంగా కూడా న్యాయస్థానంలో పేదవాడికి న్యాయం దొరకట్లేదు అనేది వాస్తవమే. దీంట్లో ఎట్లాంటి అనుమానాలు లేవు. కానీ ఈ కేసులో మటు ప్రభుత్వమే సుమోటాగా తీసుకుంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వమే సుమోటా కేసు ఫైల్ చేస్తుంది. ఖచ్చితంగా న్యాయము మన పాత్రికేయ మిత్రులకు, జర్నలిస్ట్ మీ సోదరులందరికీ కూడా, ఎవరైతే గాయపడ్డ సోదరుడికి 100% ఇప్పుడు ఒక వ్యక్తి గాయపడలేదు, ఒక వ్యక్తి దాడి కాదు, ఇది కంప్లీట్ ఎంటైర్ జర్నలిస్టుల మీద దాడిగా నేను పరిగణిస్తున్నాం. ఖచ్చితంగా ఈ దాడిని సీరియస్గా తీసుకొని ప్రభుత్వం సుమోటోగా తీసుకొని మోహన్ బాబు గారి పైన చట్టపరమైన చర్యలు తప్పవు సోదరు. రైట్, థ్యాంక్ యూ మోహన్ గారు, లైవ్లో పార్టిసిపేట్ చేసినందుకు, అనేక పాయింట్స్ కూడా చెప్పినందుకు గాను. సో ఇంకొక సమాచారం కూడా అందుతోంది. ఒకటి లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించిన అప్డేట్ ఇప్పటివరకు చూసాం. అలాగే ఇందాక డాక్టర్లు చెప్పినటువంటి అంశం, ఆయన రాత్రి బీపీ తోటి హాస్పిటల్కి వచ్చారు, చెకప్ అయింది, ప్రస్తుతం నార్మల్గా ఉంది అని ఇందాక డిస్కషన్ మధ్యలో మనకు అందినటువంటి సమాచారం. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఈ లంచ్ మోషన్ పిటిషన్ తర్వాత డాక్టర్లు అక్కడ మాట్లాడారని తెలుస్తోంది. వాళ్ళు చెప్తున్నటువంటి అంశం, మోహన్ బాబు గారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మాకే అంతు పట్టడం లేదు, ఇది వాళ్ళు చెప్తున్నటువంటి అంశంగా అందుతున్నటువంటి సమాచారం. అంటే బీపీ పెరిగిందా, లేదంటే ఇతరత్ర ఏమైనా కార్డియాక్ అరెస్ట్ లాంటి వాటికి ఏమైనా చోటు చేసుకుందా, లేదు ఇది కూడా మొత్తంగా ఒక డ్రామా. అంటే లంచ్ మోషన్ పిటిషన్ వేశారు, అక్కడి నుంచి ఎలాగో కోర్టు నుంచి మనకి అనుకూలంగానే వస్తుంది ఉత్తర్వు అనేది, పోలీస్ భద్రత ఉంటుంది కాబట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, దీన్ని మెడికల్గా లీగల్గా ఉన్నటువంటి ఆ లొసుగులను అడ్డం పెట్టుకొని మెడికల్ గ్రౌండ్స్ మీద మనం బయటకు వెళ్ళిపోవచ్చు అని చేసేటువంటి ఒక కుట్రగా దీన్ని అభివర్ణించాలా, చూడాలి. ఈ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.